క్షమాపణ చెప్పాలి భారత ప్రజలకు అమెరికా దేశ అధ్యక్షుడు ట్రంప్. రక్షణ కల్పించాలి అమెరికాలో ఉన్న భారతీయ విద్యార్థులకు. రక్షణ కల్పించాలి అమెరికాలో ఉన్న భారతీయ పౌరులకు. రక్షణ కల్పించాలి అమెరికాలో ఉన్న భారతీయ పౌరులకు. క్షమాపణ చెప్పాలి డొనాల్డ్ ట్రంప్ వెంటనే. క్షమాపణ చెప్పాలి నరేంద్ర మోడీ. నరేంద్ర మోడీ. భారత ప్రజలకు రక్షణ కల్పించలే నరేంద్ర మోడీ. అమెరికాలో ఉన్నటువంటి భారతదేశ వలస పౌరులపైన అమెరికా రాజ్యాధినేత పెట్టుబడికి కొమ్ము కాస్తున్నటువంటి ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతీయులపై విచక్షణారహితంగా చేతులకు కాళ్లకు బేడీలు సంఖ్యలు వేస్తూ నిర్దాక్షిణ్యంగా బహిష్కరణ పేరుతోనే వారి సైనిక విమానం ద్వారా 104 మంది భారత పౌరుల్ని నిర్దాక్షిణ్యంగా భారతదేశానికి పంపించారు. వాస్తవానికి ఇంత క్రూరంగా చేయాల్సినటువంటి అవసరం లేకపోయినా కానీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈరోజు సమాజానికి భారత ప్రాథమిక హక్కులను భంగం చేసే విధంగా క్రూరంగా ప్రవర్తించడాన్ని ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర సమితిగా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఈ దేశాన్ని కాపాడాలని నరేంద్ర మోడీని గద్దెనెక్కించిన తర్వాత ఆయన ఇప్పటికే అనేక సందర్భాల్లో కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భారతీయులకు వారి యొక్క ఔన్నత్యాన్ని కాపాడే విధంగా కృషి చేస్తానని చెప్పాడు. మరి ఈరోజు భారతదేశానికి అత్యంత సన్నిహితుడు అమెరికా దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అని ఇప్పటికే అనేక సందర్భాల్లో ఆలింగనాల ద్వారా హత్తుకుంటూ అనేక సందర్భాల్లో చెప్పాడు. మరి అంత స్నేహితుడు భగ్న స్నేహితుడు మరి ఈరోజు భారతదేశ పౌరుల్ని ఎందుకు ఈరోజు క్రూరంగా ప్రవర్తిస్తుందనేది సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత కూడా దేశ ప్రజలది ఉందని చెప్పి ఏ విధంగా మేము ప్రశ్నిస్తున్నామో. కనీసం ఇంతటి ఘటన జరుగుతున్నా మౌనంగా ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎందుకున్నారని చెప్పి ప్రశ్నిస్తున్నాం. తక్షణమే ఈ దేశ ప్రధానమంత్రి ఇప్పటికే 104 మందిని బహిష్కరణ చేసి వలసదారులు అనేటువంటి ఒక సూచిక మేరగా చేసినటువంటి వారికి రక్షణ కల్పించాలని వారికి వైద్య సదుపాయాలు అందించాలని మేము ఏవిగా డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా ఇంకొంతమంది భారతదేశ అక్రమంగా ఉన్నారని చెప్పి ఒక అబద్ధపు ప్రచారం చేస్తున్న డొనాల్డ్ ట్రంప్ ఆ దుర్మార్గుడు ఉన్నాడు కాబట్టి ఆ పౌరులను గుర్తించాలి, వారికి రక్షణ కల్పించాలి, వారికి స్వదేశానికి తీసుకొచ్చే విధంగా నరేంద్ర మోడీ కృషి చేయాలి. భారత దౌత్య పరంగా ఇది నరేంద్ర మోడీకి ఒక చెంప పట్టు లాంటిదని చెప్పి మేము ఏ అభివర్ణిస్తున్నామో. అదేవిధంగా నరేంద్ర మోడీ అనేక సందర్భాల్లో కూడా అమెరికాలో ఆయన వెళ్ళినటువంటి నేపథ్యంలో కూడా అక్కడ ఉన్నటువంటి స్పాన్సర్స్ కూడా అనేక సందర్భాల్లో కోట్లాది రూపాయలు వారి ప్రచార కార్యక్రమాలకే హౌదీ మోడీ నమస్తే ట్రంప్ అంటూ కూడా వాళ్ళు విచ్చలుగా ప్రచారం చేశారు. మరి ఆ ప్రచారం ఒక ఉద్దేశం ఏంది? 100,000 కోట్ల ఖర్చు పెడుతున్నారే. మరి ఈరోజు ఆ 104 మంది ప్రజలను ఎందుకు భారతదేశానికి ఒక సుఖప్రదమైన రక్షణ పరమైనటువంటి విధంగా ఎందుకు భారతదేశం తీసుకురాలేదని చెప్పి మేము అవి ఖండిస్తున్నాము. తక్షణమే దేశ ప్రజలకు అమెరికా దేశ అధ్యక్షుడు అదే డొనాల్డ్ ట్రంప్ భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బహిరంగ క్షమాపణ చెప్పాలని ఏవో డిమాండ్. మీరు తక్షణమే ఈ సంబంధించి మాట్లాడకపోతే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడిస్తామని ఈ సందర్భంగా ఏ ఆర్గనైజేషన్ డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ హైదరాబాద్ జిల్లా కమిటీకి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను.